ఓకే చెక్ చేసుకోండి టీకి. మరి నాకైతే 2 ఎంట్రీస్ వచ్చాయండి. ఓపెన్ ప్రైస్ లో ఒక ఎంట్రీ వచ్చింది, ఐడిలో ఒక ఎంట్రీ వచ్చిందండి. ఓకేనా? ఓకే సిమిలర్లీ టీ డాష్ కూడా చేయండి. టీ అందరు చేశారు కదండి. ఇఫ్ యూ పీపుల్ కంప్లీటెడ్ టీ, గో ఫర్ టీ డాష్. టీ డాష్ లో 2 ఉన్నాయండి, సపరేట్ గా చేయండి, దేని దానికే ట్రై చేయండి. టీ డాష్ ఎంప్లాయిస్ స్టార్ ఎఫ్ టీ డాష్, టీ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్. ఓకే 1 person ఆల్రెడీ కంప్లీటెడ్. వెరీ గుడ్. రిమైనింగ్ ఓకే 2 persons. రిమైనింగ్ పీపుల్ నర్మదా బోనా మీరు చేశారండి. టీ డాష్ బోనా కంప్లీటెడ్. ఓకే నర్మదా. ఇవాళ హర్షిని హఫీజా లేరు. హర్షిని హఫీజా బసా రాలేదనుకుంటాను. మన యాక్టివ్ పీపుల్స్ ఎవరు మిస్ అయ్యారు? హర్షిని మిస్ అయింది. గాయత్రి ఉందండి, ఒక మెసేజ్ కూడా కనరాలేదు మరి. ఓకే చెక్ దిస్ వన్ వన్స్, ఆన్సర్ చెక్ చేయండి. టీ డాష్ కి నాకు ఎప్సిలాన్ కి సెకండ్ రూల్ కి ఏమో 3 ఎంట్రీస్ వచ్చాయండి, ఫస్ట్ రూల్ కి ఒకటే ఎంట్రీ వచ్చిందండి నాకైతే. మరి స్టార్ కి టీ డాష్ ఎంప్లాయ్ స్టార్ ఎఫ్ టీ డాష్, ఈ టీ ఎంప్లాయ్ ఎప్సిలాన్ కి 3 వచ్చాయండి. ప్లస్ దగ్గర వచ్చింది, క్లోజ్డ్ బ్రేస్ దగ్గర వచ్చింది, డాలర్ దగ్గర వచ్చింది. ఓకే కదా? ఎఫ్ కంప్లీట్ చేసిందా? ఇది మ్యాచింగ్ కదండి అందరికి. టీ డాష్ ఎంప్లాయీస్ ఈ కి టీ డాష్ ఎంప్లాయీస్ స్టార్ ఎఫ్ టీ డాష్. ఈజ్ ఇట్ ఓకే? మ్యాచ్ అయింది కదా? ఓకే వెరీ గుడ్. దెన్ ఎఫ్ కి ఇది సింపుల్ అండి. ఎఫ్ కి చెక్ చేయండి. రెండే దానికి ఒక ఎంట్రీ, దీనికి ఒక ఎంట్రీ వచ్చింది ఎఫ్ కి. సో దిస్ ఇస్ ద ఫైనల్ టేబుల్. నేను ఫైనల్ టేబుల్ నా దాంట్లో ఒక మిస్టేక్ ఉందండి. నేను అది ఫస్ట్ లో బై మిస్టేక్ చేసి రాసిన మిస్టేక్ అదనే కంటిన్యూ అవుతూనే ఉంది. నా మిస్టేక్ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ మై మిస్టేక్ ఇన్ దిస్ వన్. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా ఆయనకు మన ప్రాబ్లం కి చాలా ఎఫెక్ట్ ఏనండి. అదే అవసరం వచ్చింది అనుకోండి, రాంగ్ స్టెప్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సో దిస్ ఇస్ ద ఫైనల్ టేబుల్. ఇంకా మన నాన్ టెర్మినల్స్ అన్ని అయిపోయినాయి. ఆల్ ద టేబుల్ ఇస్ ఫిల్డ్. క్లియర్ అండి? ఒక్కసారి కంపేర్ చేసుకోండి. ఈజ్ ఇట్ ఓకే? ఆల్ ద ఫీల్డ్స్ సెల్స్ అన్ని ఓకేనా లేదా? మ్యాచింగ్ వాల్యూస్. ఓకేనండి గైస్ టేబుల్. ఒక చూడండి, ఇప్పుడు ఎంటీ సెల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎర్రర్స్ అండి. ఆల్ ద ఎంటీ సెల్స్ ఆర్ ఎర్రర్స్. యాక్చువల్ గా ఎంటీ సెల్ లో కూడా ఎర్రర్ అని రాయాలి, నేను రాయలేదు. మీరు మీ నోట్స్ రాసుకోండి. ఇక్కడ ఏమీ లేదు. ఈ ప్లస్ కి రైట్ డౌన్ దేర్ ఎర్రర్, ఈ స్టార్ ఎర్రర్, ఈ క్లోజ్డ్ బ్రేస్ ఎర్రర్, ఈ డాలర్ ఎర్రర్. అలా నోట్ డౌన్ దట్ వన్. ఆల్ ద ఎంటీ సెల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎర్రర్స్. నేను ఒకేసారి ఫిల్ చేస్తే మనకి టేబుల్ మీకు కన్ఫ్యూజన్ వస్తేనో, నేనైతే ఫిల్ చేయలేదు, మీరు ఫిల్ చేసుకోండి. ఎస్ సింటాక్స్ ఎర్రర్స్ అండి, అవన్నీ సింటాక్స్ ఎర్రర్స్. మీరు ఫిల్ సింపుల్ గా ఎర్రర్ అని రాసుకోండి, లేదా సింటాక్స్ ఎర్రర్ అని రాసుకోండి. మనం మ్యాండేటరీ రాయాలి, యాక్చువల్ గా అయితే రాయాలి. నేను రాయలేదు కానీ యాక్చువల్లీ వీ హావ్ టు రైట్ దట్ వన్, ఇండికేట్ చేయాలి సింటాక్స్ ఎర్రర్. అంటే ఇప్పుడు మనం ఫిల్ చేసిన వాల్యూస్ కాకుండా రిమైనింగ్ ఏ కేసు వచ్చినా సరే ఇట్ విల్ ఇండికేట్ సింటాక్స్ ఎర్రర్. దట్ మీన్స్ ద ఇన్పుట్ ఈస్ నాట్ డిరైవ్డ్ అని మీనింగ్. సింటాక్స్ ఎర్రర్ వచ్చిందంటే ద ఇన్పుట్ డస్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గివెన్ గ్రామర్ అని మనకి ప్రాబ్లం చేసేటప్పుడు వస్తుంది, ఎగ్జాంపుల్ చేసేటప్పుడు. నా ఇది ఓకే ద కంప్లీట్ టేబుల్. టేబుల్ ఓకే కదా? ఇకపోతే మనం సెకండ్ స్టెప్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి రాశారండి అందరూ సింటాక్స్ ఎర్రర్. నౌ ద సెకండ్ స్టెప్ ఇస్ ఓవర్. యువర్ పార్సింగ్ టేబుల్ ఇస్ రెడీ. ఇప్పుడు థర్డ్ స్టెప్ లోకి రావాలండి. వీ హావ్ టు డిరైవ్ ద ఇన్పుట్. ఇన్పుట్ డిరైవ్ చేసుకోవాలి. క్లియర్? మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి అండి. దట్ ఈస్ ద ఇన్పుట్ గివెన్ టు us. ఐడి ప్లస్ ఐడి
ఇంటూ ఐడి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద టేక్ ఏ టేబుల్ 3 కాలమ్స్ తో టేబుల్ తీసుకోండి. నాకు యానిమేషన్ పెట్టడం కుదరలేదండి ఆన్సర్ దానికి చివరి దానికి, అందుకే మొత్తం ఆన్సర్ ఒకేసారి డిస్ప్లే అవుతుంది. ఓకే, సెకండ్ స్టెప్ క్లియర్ కదా మీకు? ఇప్పుడు ఇది పార్సింగ్ టేబుల్ వరకు ఓకే కదా? కెన్ ఐ మూవ్ హ్యాపీలీ టు థర్డ్ వన్? Can I happily move to the third one? Okay, now I am moving on. Now we are trying to derive the input string. ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ డెరైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండి. టేక్ 3 కాలమ్స్ స్టాక్ ఇన్పుట్ యాక్షన్. 3 కాలమ్స్ తీసుకోండి. టేక్ 3 కాలమ్స్ స్టాక్ ఇన్పుట్ యాక్షన్. లెంత్ ఎక్కువ రావాలండి, ఎందుకంటే ఎక్కువ స్టెప్స్ వస్తూ ఉంటాయి. వి వాంట్ ద మోర్ లెంత్. ముందు 3 కాలమ్స్ రాసుకోండి. వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ టేబుల్. ఆ డెరివేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, తర్వాత ఈ ఎగ్జాంపుల్కి వద్దాము. 3 కాలమ్స్ తీసుకోండి. ఐ విల్ గో టు దట్ సైడ్. ఇందాక ఆ స్లైడ్ వదిలేసాయండి మీకు. ఓకే, ఇక్కడ స్టాక్ ఫస్ట్ కాలమ్ ఈ స్టాక్ ఇన్పుట్ టోకెన్ పార్సింగ్ యాక్షన్. 3 కాలమ్స్ ఉంటాయండి మనకి. పార్సింగ్ ఆఫ్ ద ఇన్పుట్ సింబల్, ఇన్పుట్ స్ట్రింగ్ కి స్టాక్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఇన్పుట్ పార్సింగ్ యాక్షన్. సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ మనం అక్కడ యూజ్ చేసుకోవాలి. స్టాక్ టాప్ డాలర్ ఉండి ఇన్పుట్ డాలర్, 2 డాలర్స్ అనుకోండి. టాప్ ఆఫ్ ద స్టాక్ డాలరే, ఇన్పుట్ సింబల్ కూడా డాలరే అయితే ఇట్ రిజల్ట్స్ ఇన్ పార్సింగ్ ఈ సక్సెస్ఫుల్ స్టాప్. ఫస్ట్ మీనింగ్ ఇదండి, ఫస్ట్ దాని మీనింగ్. ఓకే, స్టాక్ టాప్ డాలర్ ఉండి ఇన్పుట్ టోకెన్ డాలర్ ఉంటే ఇట్ ఇండికేట్స్ దట్ సక్సెస్. నెక్స్ట్, స్టాక్ టాప్ లో స్మాల్ ఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా స్మాల్ ఏనండి. స్టాక్ టాప్ లో స్మాల్ ఏ ఉండి ఇన్పుట్ లో కూడా స్మాల్ ఏ, 2 మ్యాచ్ అయ్యాయి అనుకోండి, 2 సేమ్ ఉన్నాయి అనుకోండి. టాప్ ఆఫ్ ద స్టాక్ స్మాల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెర్మినల్ సింబల్ లైక్ స్మాల్ ఏ అనుకోండి. స్టాక్ టాప్ లో ఏ స్మాల్ ఏ ఉంది, ఇన్పుట్ కూడా స్మాల్ ఏ అయితే పాప్ ఏ, ఆ ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి ఏ బయటికి తీసేస్తాము, రిమూవ్ ఏ. ఓకే, పాప్ ఏ, స్టాక్ లో నుంచి ఏ తీసేస్తాము, ఇన్పుట్ టోకెన్ నుంచి ఏ కన్సిడర్ చేయము. అండ్ మూవ్ ద లుక్ హెడ్ టు ద నెక్స్ట్ టోకెన్. లుక్ హెడ్ పాయింటర్ నెక్స్ట్ టోకెన్ కి మూవ్ చేసుకుంటామండి. స్టాక్ లో నుంచి ఏమో ఏని రిమూవ్ చేస్తాము. మన పాయింటర్ ఎక్కడికి వెళ్తుంది? ఆ ఏ నుంచి నెక్స్ట్ సింబల్ కి వెళ్తుంది. ఓకే, ఈ కేసు ఎప్పుడు వస్తుందంటే వెన్ టాప్ ఆఫ్ ద స్టాక్ అండ్ ఇన్పుట్ టోకెన్ 2 ఏ అయితే పాప్ ఏ అండ్ మూవ్ ద లుక్ హెడ్ పాయింటర్ టు ద నెక్స్ట్ టోకెన్. గుర్తుపెట్టుకొని మన ప్రాబ్లం లో చూద్దాం సిచ్యువేషన్ ని. క్లియర్? ఒకవేళ మనకు స్టాక్ టాప్ లోనేమో స్మాల్ ఏ ఉంది, ఇన్పుట్ టోకెన్ వేరే సింబల్ వచ్చింది అనుకుందాం. అది క్యాపిటల్ బి అవ్వచ్చు, స్మాల్ బి అవ్వచ్చు, వేరే సింబల్. 2 సేమ్ సింబల్స్ కాదని మీనింగ్ ఇక్కడ. ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈ స్మాల్ ఏ బట్ ఇన్పుట్ టోకెన్ ఈజ్ అదర్ దాన్ స్మాల్ ఏ. స్మాల్ ఏ కాకుండా వేరే సింబల్ వస్తే ఇట్ ఇండికేట్స్ సింటాక్స్ ఎర్రర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సింటాక్స్ ఎర్రర్. మన టేబుల్ లో ఉన్న సింటాక్స్ ఎర్రర్ అండి, చూపిస్తాను మీకు అక్కడ. ఏ కామా బి ఇలాంటి కాంబినేషన్ వస్తే సింటాక్స్ ఎర్రర్. ఏ కామా ఏ వస్తే పాప్ ఏ అండ్ మూవ్ ద లుక్ హెడ్ పాయింటర్ టు నెక్స్ట్ టోకెన్. అర్థమైందండి ఫస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్ 3 ఓకే. డాలర్ వస్తే సక్సెస్. ఏ వస్తే పాప్ ఏ, రిమూవ్ ఏ ఫ్రమ్ ద స్టాక్ అండ్ మూవ్ ద లుక్ హెడ్ పాయింటర్ టు నెక్స్ట్ టోకెన్. ఒకవేళ ఇక్కడ ఏ ఉండి ఇక్కడ వేరే సింబల్ వస్తే అదర్ దాన్ ఏ, వేరే సింబల్ వస్తే ఇట్ ఇండికేట్స్ ద సింటాక్స్ ఎర్రర్. ఇకపోతే లాస్ట్ 2 ఇంపార్టెంట్ అండి. స్టాక్ టాప్ కనుక నాన్ టెర్మినల్ అయ్యింది, ఎనీ నాన్ టెర్మినల్ ఏ, ద టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఎనీ నాన్ టెర్మినల్ ఏ అండ్ ఇన్పుట్ టోకెన్ ఈజ్ ఎనీ టెర్మినల్ స్మాల్ ఏ. స్టాక్ టాప్ ఏమో నాన్ టెర్మినల్ అయ్యింది, ఇన్పుట్ సింబల్ ఏమో టెర్మినల్ అయితే ఏ కామా ఏ అయితే వి చెక్ ద టేబుల్. ఆ ఎంట్రీ కోసం టేబుల్లో చెక్ చేసుకుంటామండి. ఏ కామా ఏకి టేబుల్లో ఏముందో వెరిఫై చేసుకుంటాము. ఒకవేళ టేబుల్లో కనుక ఎర్రర్ ఉంటేనేమో వి రిపోర్ట్ ఎర్రర్. అర్థమైందండి? టేబుల్లో చెక్ చేసుకుంటాం. ఇలా కాంబినేషన్ నాన్ టెర్మినల్ కామా టెర్మినల్ వస్తే ఆ కాంబినేషన్ కి టేబుల్లో ఏముందో చెక్ చేసుకుంటాము. ఆ కాంబినేషన్ కి టేబుల్లో కనుక ఎర్రర్ ఉంటే వి రిపోర్ట్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ ఇస్ రిపోర్టెడ్. ఒకవేళ టేబుల్లో కనుక ఎర్రర్ కాకుండా ఏదైనా రూల్ ఉందనుకో, ప్రొడక్షన్ రూల్ ఉందనుకోండి, ఇఫ్ సమ్ ప్రొడక్షన్ రూల్ ఇస్ దేర్, ఒకవేళ ఇందులో కనుక ఇట్లా ఏఎం ప్లస్ పీక్యూఆర్ అనే ప్రొడక్షన్ రూల్ ఉందనుకోండి, టేబుల్లో కనుక ఏఎం ప్లస్ పీక్యూఆర్ అనే ప్రొడక్షన్ రూల్ ఉంటే ఫర్ ఏ కామా ఏకి ఓకే ఎంటర్ ఫస్ట్ ఆర్ ని
స్టాక్ లో పుష్ చేయాలి, తర్వాత క్యూని పుష్ చేయాలి, తర్వాత పీని పుష్ చేయాలి. ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఏఎం ప్లస్ పీక్యూఆర్ ఉంటే రిమూవ్ ఏ, స్టాక్ లోంచి ఏని తీసేసి ఈ పీక్యూఆర్ ని స్టాక్ లోకి ఎంటర్ చేయాలి. పీక్యూఆర్ ని ఏ ఆర్డర్ లో ఎంటర్ చేయాలి? రైట్ సైడ్ నుంచి ఎంటర్ చేసుకుంటూ రావాలండి. ఫస్ట్ ఆర్ విల్ బి పుష్ టు ద స్టాక్, నెక్స్ట్ క్యూ విల్ బి పుష్ టు ద స్టాక్, నెక్స్ట్ పీ విల్ బి పుష్ టు ద స్టాక్. క్లియర్ అండి? ఏ కామా ఏ గనక ఎర్రర్ కాకపోతే, ఇది బ్రీఫ్ గా మీకు అర్థమైతే వీ కెన్ స్టార్ట్ ద ప్రాబ్లం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందండి? ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. మన ప్రాబ్లంలోకి వెళ్తే హ్యాపీ అండి. ఒకటేనండి మనకి, ఇది పెద్ద ఫస్ట్ పాయింట్ తో పెద్ద ప్రాబ్లం లేదు. డాలర్ వస్తే చివరిలో అది వచ్చేది కూడా, అది వస్తే సక్సెస్, రాకపోతే ఫాల్స్. ఓకే, ఇక్కడ స్మాల్ ఏ ఉండి ఇక్కడ స్మాల్ ఏ అండి, ఇది క్యాపిటల్ ఏ కాదు, స్మాల్ ఏ ఉంటే ఓకే, రెండు సేమ్ సింబల్స్ అయితే రిమూవ్ పాప్ ఏ అండ్ మూవ్ ద పాయింటర్ టు నెక్స్ట్ టోకెన్. ఇక్కడ స్మాల్ ఏ ఉండి ఇక్కడ వేరే సింబల్ ఉంటే, అదర్ దాన్ స్మాల్ ఏ వేరే సింబల్ ఉంటే ఎర్రర్. ఒకవేళ నాన్ టెర్మినల్ వచ్చింది అనుకోండి, స్టాక్ లో కనుక నాన్ టెర్మినల్ ఏ ఉండి ఇన్పుట్ ఏమో టెర్మినల్ ఏ అయితే, ఏ కామా ఏ వస్తే వి గో టు టేబుల్, మన పార్సింగ్ టేబుల్ యూజ్ చేసుకుంటాం. టేబుల్లో ఏముందో దానికి చూసుకుంటాము. ఎర్రర్ ఉంటేనేమో రిపోర్ట్ ఎర్రర్. ఎర్రర్ లేకపోతే ఏ ప్రొడక్షన్ రూల్ అయితే ఉందో ఆ ప్రొడక్షన్ రూల్ తీసుకొని ఈ ఏని స్టాక్ లోంచి తీసేస్తాము, పీక్యూఆర్ ని స్టాక్ లో తీసుకొచ్చుకుంటాము. అది కూడా ఏ ఆర్డర్ లో తేవాలి? పీక్యూఆర్ ని రైట్ టు లెఫ్ట్, ఫస్ట్ ఆర్ దెన్ క్యూ దెన్ పి. ఇది ఇంపార్టెంట్ అండి, ఏ ఆర్డర్ లో తీసుకొస్తున్నాను ఇది ఇంపార్టెంట్. రైట్ టు లెఫ్ట్ లో స్టాక్ లోకి ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇంతవరకు క్లియర్ అండి? ఇది రూల్స్ ఫర్ పార్సింగ్ ద ఇన్పుట్. వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ పార్సింగ్ ద ఇన్పుట్? పాయింట్స్ క్లియర్ కదా? వాట్ ఆర్ ద పాయింట్స్ ఫర్ పార్సింగ్? నౌ ఇంక ఇప్పుడే హ్యాపీగా ఎగ్జాంపుల్ కి వెళ్ళిపోదాం. మన ఎగ్జాంపుల్ వి విల్ గో బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. 3 కాలమ్స్ డ్రా చేశారండి అందరూ? త్రీ కాలమ్స్ రాశారు కదండి. సి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంటే, స్టాక్ లో మీరు ఇక్కడ అన్ని ఆన్సర్లు ఒకేసారి చూడొద్దండి, మనం డిస్కస్ చేసే ఆన్సర్ మాత్రం చూసుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ స్టాక్ లో డాలర్ కామా ఈ రాయండి అండి. స్టార్టింగ్ సింబల్ ఎవరు మనకి? ఈ. ఓకే, రైట్ డౌన్ స్టాక్ లో డాలర్ కామా ఈ రాయండి, డాలర్ ఈ రాయండి స్టాక్ లో. సి ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈ అవుతుందండి. రైట్ సైడ్ ఉన్నది టాప్ ఆఫ్ ద స్టాక్. ఓకే, రైట్ సైడ్ ఉన్నది టాప్ ఆఫ్ ద స్టాక్, లెఫ్ట్ సైడ్ ఉన్నది బాటమ్ ఆఫ్ ద స్టాక్ అండి. డాలర్ కామా ఈ రాసామంటే ఈ ఈజ్ టాప్ ఆఫ్ ద స్టాక్, బిలో ఈ వి హావ్ దిస్ వన్. అంటే ఈ ఫార్మాట్ లో ఉన్నది మీనింగ్. డాలర్ ఈ అంటే ఇలా ఉందండి మన మీనింగ్. ఇలా రాసిందని నేను ఇలా రాసుకున్నాను. ప్రతిసారి డయాగ్రామ్ గీలేం కాబట్టి ఇలా రాసుకున్నామండి. మనకి ఇచ్చే ఒరిజినల్ ఇన్పుట్ స్ట్రింగ్ ఎవరు? ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి, చివరిలో డాలర్ యాడ్ చేశానండి. వై? బికాస్ టు నో ద స్ట్రింగ్ ఈజ్ ఓవర్ ఆర్ నాట్. నాకు అది అయిపోయిందో తెలియాలి కాబట్టి డాలర్ యాడ్ చేస్తున్నాను. వాడు ఇచ్చిందేమో ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి, నేను దానికి డాలర్ యాడ్ చేశాను. వై? బికాస్ వీ హ్యావ్ టు నో అబౌట్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ ఓవర్ ఆర్ నాట్. ఓకే సార్, రిమైనింగ్ ఆన్సర్ మొత్తం చూడొద్దండి, మనం చేసే పాయింట్ బై పాయింట్ మాత్రం. ఇది రాశారని అందరూ డాలర్ ఈ. ఇప్పుడు ఫస్ట్ మన పాయింట్ లుక్ హెడ్ పాయింటర్ ఇక్కడ ఉంది. క్లియర్? ఇప్పుడు స్టాక్ టాప్ ఎవరు? హూ ఇస్ ద స్టాక్ టాప్? ఈ. ఈ ఇస్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. లుక్ హెడ్ పాయింటర్ ఐడి అండి. ఈ కామా ఐడి, ఈ కామా ఐడికి టేబుల్లో ఏముందండి? ఫర్ ద కాంబినేషన్ ఈ కామా ఐడి, టేబుల్లో ఏముంది ఈ కామా ఐడికి? గో టు టేబుల్. టేబుల్లో ఈ కామా ఐడికి ఈఎం ప్లస్ టిఈ డాష్ ఉందండి. క్లియర్? సో ఫర్ ఈ కామా ఐడి ఇన్ ద టేబుల్ మనకి ఏముంది? ఈ ఎంప్లాయిస్ టిఈ డాష్. సో ఈ ఎంప్లాయిస్ టిఈ డాష్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద యాక్షన్ వీ హ్యావ్ టు డూ? రిమూవ్ ఈ. స్టాక్ లోంచి ఈ రిమూవ్ చేసి టిఈ డాష్ ని ఎంటర్ చేయండి. టిఈ డాష్ ని ఏ ఆర్డర్ లో ఎంటర్ చేయాలి? ఫస్ట్ ఈ డాష్ లోపలికి రావాలి, తర్వాత టీ రావాలండి. క్లియర్ అండి? అర్థమవుతుందండి? లేదంటే ఒక పని చేస్తానండి, ఒక్క నిమిషం. స్లైడ్ ఇలా పెడితే కనపడుతుందండి అందరికి? స్లైడ్ ఇలా ఉంటే కనపడుతుందండి? ఆ ఫాంట్ అర్థమవుతుంది? లేకపోతే ఇక్కడ వద్దండి, వార్డ్ డాక్యుమెంట్ లో చేద్దాం ఈ యొక్క ప్రాబ్లం హ్యాపీగా.
వార్డ్ డాక్యుమెంట్ అయితే టేబుల్ మనకు బాగుంటుంది. నేను కూడా మీతో పాటు ప్యారల్ గా చేసుకుంటూ వస్తానండి. అందరూ టేబుల్ పక్కన పెట్టుకుని ఉంచుకోండి. నాకు అవసరమైన ఆన్సర్స్ చెప్తూ ఉండండి. నౌ ఇన్సర్ట్ టేబుల్. నేను 3 కాలమ్స్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ రోస్ ఒక 20 25 తీసుకుందాం. ముందు అందరికి టేబుల్ కనపడుతుంది కదండి క్లీన్ గా. ఇప్పుడు వార్డ్ డాక్యుమెంట్ లోది స్టాక్ ఇన్పుట్ యాక్షన్ క్లియర్. నౌ స్టార్టింగ్ నేను డాలర్ అనేది $E తీసుకున్నానండి. డాలర్ కామా ఈ. టాప్ ఆఫ్ ద స్టాక్ ఎవరు? ఈ. డాలర్ ఈజ్ ద సింబల్. ఓకే, ఎండ్ ఆఫ్ ద సింబల్ గా $E తీసుకుంటాం మనం. ఇప్పుడు స్టార్ట్ సింబల్ బిఫోర్ దట్ వన్ డాలర్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి. నేను ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నాకు తెలియటం కోసం డాలర్ యాడ్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎవరున్నారు? ఇన్పుట్ ఎవరు? ఐడి. టాప్ ఆఫ్ ద స్టాక్ ఎవరు? ఈ. ఎంఈ కామా ఐడి అంటే మీనింగ్ ఏంటి? ఎంఈ కామా ఐడి. టేబుల్లోకి వెళ్తే ఎంఈ కామా ఐడి ఎవరు మనకి? ఈ ఎంప్లాయిస్ టిఈ డాష్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఎంప్లాయిస్ టిఈ డాష్. ఇది క్లియర్ అండి అందరికి. ఫస్ట్ స్టెప్ యాక్షన్ ఈజ్ ఈ ఎంప్లాయిస్ టిఈ డాష్. ఇది ప్రొడక్షన్ రూల్ ఉన్నది. సో ఈ ఎంప్లాయిస్ టిఈ డాష్ కాబట్టి మన రూల్ ప్రకారం ఏం చేయాలి? యాక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ రిమూవ్ చేసి టిఈ డాష్ ని ఎంటర్ చేయాలి. సో ఈ డాష్ టీ ఇక్కడికి వచ్చింది. ఈ ప్లేస్ లో ఈ డాష్ టీ వస్తుందండి. క్లియర్ అండి? అదే కూడా వాడు మనకు చెప్పింది. లాస్ట్ పాయింట్ చదవండి. ఇఫ్ ఎంఏ కామా ఏ ఈజ్ ఏ ఎంప్లస్ పీక్యూఆర్ అయితే పాప్ ఏ స్టాక్ లోంచి ఏని రిమూవ్ చేసి QP ని ఎంటర్ చేయమన్నాడు. సో నేను దాని ప్రకారం ఈని రిమూవ్ చేశాను స్టాక్ టాప్ లోంచి. ఈని రిమూవ్ చేసి ఈ డాష్ టీ నండి. ఇది మారలేదు ఇంకా, ఇది ఎలాగే ఉంది. ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి డాలర్. స్టిల్ లుకేడ్ పాయింటర్ ఇంకా ఐడి దగ్గర ఫస్ట్ ఐడి దగ్గరే ఉందండి. లుకేడ్ పాయింటర్ ఈజ్ స్టిల్ హియర్ ఓన్లీ. ఇంకా దీని దగ్గర లుకేడ్ పాయింటర్ ఉంది. లుకేడ్ పాయింటర్ ఇంకా ఐడి దగ్గర ఉంది. మళ్ళీ అండి కాంబినేషన్. ఈసారి స్టాక్ టాప్ ఎవరు? టీ కామా ఐడి కాంబినేషన్ ఏంటి మనకి? వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టీ కామా ఐడి? మళ్ళీ టేబుల్లోకి వెళ్ళండి. ఈసారి స్టాక్ టాప్ ఎవరు? టీ. ఇన్పుట్ లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? స్టిల్ ఐడినే ఉంది. టీ కామా ఐడి. టేబుల్లోకి వెళ్తే టీ కామా ఐడి. టీ కామా ఐడి ఏముంది? టీఎం ప్లస్ ఎఫ్టీ డాష్ ఉంది. ఎస్, టీఎం ప్లస్ ఎఫ్టీ డాష్. సో మళ్ళీ ఎఫ్టీ డాష్ టీ ప్లస్ లో ఎఫ్టీ డాష్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. నౌ ఇక్కడ ఏమవుతుంది? ఈ డాష్ టీ వదిలేసాను. టీని రిమూవ్ చేసి టీ డాష్. ఇది ఇంకా ఇలాగే ఉంది సేమ్. క్లియర్ అండి? సెకండ్ స్టెప్ ఓకేనా? రిమైనింగ్ పీపుల్ అందరికి అర్థం అవుతుందండి వాట్ ఐఎమ్ డూయింగ్? ఫాంట్ సైజ్ పెంచమంటారా? కనపడుతుందండి క్లియర్ గానే? కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు మా ఫాంట్ సైజ్. నౌ మళ్ళీ ఈసారి స్టాక్ టాప్ ఎఫ్ ఐడి ఉంది. ఎఫ్ కామా ఐడికి రూల్ ఏముంది మనకి? టేబుల్లో ఏముంది? ఎఫ్ కి ఐడికి వాట్ వీ హ్యావ్ ఇన్ ద టేబుల్ ఫర్ ఎఫ్ ఐడి? ఎఫ్ కి ఐడికి ఏముందండి? గో టు ద టేబుల్. ఎఫ్ ఐడికి ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి ఉందండి. ఎఫ్ కామా ఐడి టేబుల్ ఎంట్రీ ఏంటి? ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి. సో ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి. ఇక్కడ నాకు వచ్చిన ఎంట్రీ ఇది ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి. సో మళ్ళీ
ఇది వచ్చింది కాబట్టి ఎఫ్ ని ఎవరితో రీప్లేస్ చేయాలి? ఐడితో రీప్లేస్ చేయాలి. డాలర్ ఈ డాష్ టీ డాష్ ఎఫ్ ప్లేస్ లో ఐడి రాసుకున్నానండి. డాలర్ ఈ డాష్ టీ డాష్ ఐడి. ఇది ఇంకా సేమ్ ఇలాగే ఉంది ప్రజెంట్. ఇక్కడ దాకా అందరికి అర్థమైందండి వాట్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు చూస్తే స్టాక్ టాప్ ఐడినే ఉంది, ఇన్పుట్ ఐడి అండి. రెండు ఐడి సెట్ టెర్మినల్స్ ఏ కామా ఏ లాగా ఐడి కామా ఐడి రెండు టెర్మినల్సే వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండు టెర్మినల్స్ కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ నౌ, ఐడి కామా ఐడి. ఇప్పుడు ఇక్కడ మనకి స్టాక్ టాప్ లో ఐడి ఉంది, ఇక్కడ ఇన్పుట్ లో ఫస్ట్ సింబల్ లుక్ హెడ్ పాయింటర్ లో ఉన్న సింబల్ ఐడి ఉంది. సో స్టాక్ లోంచి ఐడిని రిమూవ్ చేయాలి. రిమూవ్ ఐడి ఫ్రమ్ ద స్టాక్. ఐడిని స్టాక్ లోంచి రిమూవ్ చేసేసాను. అలాగే లుక్ హెడ్ పాయింటర్ ఏం చేయాలి? ఇప్పుడు మూవ్ అవ్వాలండి. ఇప్పుడు దాకా లుక్ హెడ్ పాయింటర్ ఈ ఐడిని చూపిస్తుంది. ఇప్పుడు ఆ లుక్ హెడ్ పాయింటర్ ఎక్కడికి రావాలి? ప్లస్ దగ్గరకు రావాలి. నేను మూవింగ్ అనే ఇండికేషన్ కోసం ఏం చేశానంటే అది మూవ్ అయిన ఇండికేషన్ కోసం నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నా అండి. సో ఈ ఐడితో పని అయిపోయింది, ఫస్ట్ ఐడితో వర్క్ అయిపోయింది. యాక్షన్ ఏంటి? ఇక్కడ పాప్ ఐడిని రిమూవ్ చేసేసాము. లుక్ హెడ్ పాయింటర్ ఈ ఐడి నుంచి ఎక్కడికి వచ్చింది? నెక్స్ట్ సింబల్ ఎవరు? ఐడి తర్వాత ప్లస్ కాబట్టి ఇప్పుడు ప్లస్ ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసింది. క్యూ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసింది. ఐడి రిమూవ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. క్లియర్ అండి? దిస్ ఈస్ ద థింగ్. అంటే నేను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఈ ఐడిని ఇక్కడ రాయట్లేదండి అసలు. సో దట్ మనకు క్లారిటీ ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా. ఈ స్టెప్ క్లియర్ అని అందరికి అర్థమైందండి. వాట్ ఐ హావ్ డన్ నౌ, ఐడి కామా ఐడి మ్యాచ్ అయింది కాబట్టి పాప్ ఐడిని రిమూవ్ చేసేసాను. ఇక్కడేమో ఈ ఐడి కాంచి పాయింటర్ ఎక్కడికి మూవ్ అయింది? ప్లస్ దగ్గర మూవ్ అయింది. ఇప్పుడు చూడండి టీ డాష్ ప్లస్ ఉన్నాయండి ఫస్ట్ ప్లేస్ లో. ఇక్కడేమో టీ డాష్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ టీ డాష్ ప్లస్. టీ డాష్ కామా ప్లస్ కి ఏముంది మనకి? టీ డాష్ కామా ప్లస్ కి ఏముంది? ఎప్సిలాన్. అంటే టీ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్. నథింగ్ అండి, మీరు చేయడానికి ఏమీ లేదు. క్లియర్ అండి? టీ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ ఏమైనా పాయింటర్ మూవ్ అవుతుందా? ఇది ఇంకా ఇక్కడ ప్లస్ లో ఉంటుంది. టీ డాష్ ప్లస్ లో ఎప్సిలాన్ రాసుకుంటే డాలర్ ఈ డాష్ టీ డాష్ ప్లస్ లో ఎప్సిలాన్ పెట్టేశాను, డాలర్ ఈ డాష్. ఇప్పుడు ఇది ఇంకా ఇక్కడ ఇలాగే ఉంది, ఇది మాత్రం ఇలాగే ఉంది. నౌ ఈ డాష్ ప్లస్ అండి. గో టు ఈ డాష్ ప్లస్. ఈ డాష్ ప్లస్ తీసుకుంటే మళ్ళీ మనకి ఏమొచ్చింది? ఇది అర్థమైంది కదా అందరికి? టీ డాష్ కి ప్లస్ కి ఏమొచ్చింది? టీ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్. సో టీ డాష్ ని ఎప్సిలాన్ తో రీప్లేస్ చేశాను. ఎప్సిలాన్ అంటే నథింగ్. సో టీ డాష్ ఏమి కానరాదు మనకి. టీ డాష్ విల్ బి గో అవే. ఇంకా మిగిలింది ఎవరు? ఇక్కడ స్టాక్ టాప్ లో ఈ డాష్, ఇక్కడేమో ప్లస్. సో ఈ డాష్ కామా ప్లస్ కి మనకేముంది? ఈ డాష్ ఎంప్లాయిస్ ప్లస్ టీ డాష్ ఉంది, ఇది ఉంది. ఈ డాష్ ఎంప్లాయిస్ ప్లస్ టీ డాష్. సో ఇక్కడ మళ్ళీ ఈ డాష్ బదులు ఎవరైనా రాయాలి మనం? ఈ టీ ప్లస్. వీ హ్యావ్ టు రైట్ ఈటీ ప్లస్. ఫాలో అవుతున్నారండి? ఈజ్ ఇట్ క్లియర్? ఈటీ ప్లస్. ఇది ఈ డాష్ అండి. ఓకే సారీ, డాష్ ని కాపీ చేయలేదు. నాట్ ఈ డాష్. ఈ డాష్ టీ ప్లస్. ఇది ఎప్పటిలాగా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ ఎవరున్నారు మనకి? టాప్ ఆఫ్ ద స్టాక్ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ప్లస్ కాబట్టి మనం ఏం చేయాలి? పాప్ ప్లస్. ప్లస్ ప్లస్ కాబట్టి పాప్ ప్లస్. ఈ ప్లస్ రిమూవ్ చేయండి. సో ఇదేమైంది? ఇప్పుడు డాలర్ ఈ డాష్ టీ
ప్లస్ రిమూవ్ చేసేసాను నేను. ఐ రిమూవ్ ద ప్లస్. ఇక్కడ ఇప్పుడు లుకేట్ పాయింట్ ఎక్కడికి వచ్చింది? ఈ ప్లస్ నుంచి లుకేట్ పాయింట్ ఎక్కడికి వచ్చింది? 90 దగ్గరకు వచ్చింది. ఓకే, ద లుకేట్ పాయింటర్ ఇక్కడ పాప్ ప్లస్ అంటే ఈ ప్లస్ మనం పాప్ చేసామండి. లుకేట్ పాయింటర్ ఏమో ఇప్పుడు దాకా ప్లస్ ఇచ్చింది, ఇప్పుడు ఈ ఐడి దగ్గరకు వచ్చింది. మన అండర్స్టాండింగ్ కోసం ఈ ప్లస్ ను కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు లుకేట్ పాయింటర్ ఎవరిని చూపిస్తుంది? దిస్ ఐడి. ఇందాక దాకా ప్లస్ ఇచ్చింది, ఇప్పుడు ఐడిని చూపిస్తుందండి. క్లియర్ అండి వాట్ వీ హావ్ డన్ ఇన్ దిస్ వన్. నా మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్ ఎవరు? టీ. టాప్ ఈస్ టీ ఐడి. టీ కామా ఐడి. మళ్ళీ మనకి ఏముంది టేబుల్లో? టీ కామా ఐడి. టీ ఐడి ఏముంది? టీ ఎంప్లాయిస్ ఎఫ్టీ డాష్. సో మళ్ళీ యాజ్ పర్ రూల్ మనం ఏం చేయాలి? టీని రీప్లేస్ చేయాలి. డాలర్ ఈ డాష్. టీ బదులు ఎవరు రావాలి? టీ డాష్ ఎఫ్. వీఆర్ టేకింగ్ టీ డాష్ ఎఫ్. ఇది ఎప్పుడులాగా ఇలాగే ఉంది. ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనకి ఎఫ్ ఐడి ఏమొస్తుంది? ఎఫ్ కామా ఐడి కాంబినేషన్ ఏంటి టేబుల్లో? మీకు ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి ఉంటుంది నాకు తెలిసి, ఇందాక మనకు ఆల్రెడీ చేశాం కాబట్టి. ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి చెక్ చేయండి టేబుల్లో కావాలంటే. we will have ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి. క్లియర్ అండి. సో మళ్ళీ దీంట్లో ఎఫ్ ని ఎవరితో రీప్లేస్ చేస్తున్నా అంటే ఐడితో రీప్లేస్ చేస్తున్నా అండి. క్లియర్. సో అగైన్ ఐడి కామా ఐడి ఈజ్ మ్యాచింగ్. మళ్ళీ ఐడి వచ్చిందండి. వాట్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ టు డూ? పాప్ ఐడి. ఐడిని పాప్ చేయండి. ఇక్కడ ఎవరైనా అడిగితే జాగ్రత్త చెప్పనండి. పాప్ ఐడి అంటే మీరు ఈ ఐడిని రిమూవ్ చేయట్లేదు, మీరు రిమూవ్ చేసే స్టాక్ లో ఉన్న ఐడిని మాత్రమే. ఇక్కడ రెండు వర్క్స్ ఉంటాయి. పాప్ ఐడి స్టాక్ లో ఉన్న ఐడిని రిమూవ్ చేయాలి, ఇక్కడ ఉన్న లుకేట్ పాయింటర్ ని నెక్స్ట్ మూవ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ ఐడిని కూడా రిమూవ్ చేస్తున్నాం మన కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. యాక్చువల్గా ఇది రిమూవ్ అవ్వదు, అది అలాగే ఉంటుంది, పాయింటర్ మాత్రమే జరుగుతుందండి. నౌ దీంట్లో నుంచి ఏం జరిగింది? ఐడి ఈజ్ రిమూవ్డ్ హియర్. ఇక్కడ పాయింటర్ ఎక్కడికి వస్తుంది? ఐడి నుంచి ఇట్ విల్ మూవ్ టు స్టార్. ఈ స్టార్ దగ్గరకు వస్తుందండి పాయింటర్. ద లుక్ అట్ పాయింటర్ విల్ బి మూవ్ టు ది స్టార్. అర్థమైందండి. మళ్ళీ టీ డాష్ స్టార్ కి వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ టీ డాష్ కామా స్టార్? టీ డాష్ స్టార్ కి, టీ డాష్ కామా స్టార్ కి టీ డాష్ ఎంప్లాయ్ స్టార్ ఎఫ్టీ డాష్. దీనికి వచ్చిన రూల్ ఏంటంటే టీ డాష్ ఎంప్లాయ్ స్టార్ ఎఫ్టీ డాష్. నోట్స్ లో చేస్తున్నారు కదండి ప్యారలల్ గా. నౌ మళ్ళీ నేను టీ డాష్ ని రీప్లేస్ చేస్తున్నా అండి. డాలర్ ఈ డాష్. టీ డాష్ బదులు ఏం రాయాలి? టీ డాష్ ఎఫ్ స్టార్. టీ డాష్ ఎఫ్ స్టార్. ఇక్కడ స్టిల్ ఇది ఎలాగే ఉంది, దాన్ని యాక్చువల్లీ కింద కాపీ చేశాను. ఇప్పుడు కాంబినేషన్ ఏంది? స్టార్ కామా స్టార్ కాంబినేషన్ కాబట్టి పాప్ స్టార్. మల్టిప్లికేషన్ ఆపరేటర్ పాప్ చేసేసాము. ఇక్కడేమో స్టార్ మిస్ అవుతుంది, ఇక్కడ స్టార్ మిస్ అవుతుంది. ప్రాబ్లం ఎండింగ్ వచ్చేసాయండి. ఇప్పుడు ఎఫ్ ఐడి ఉంది. వాట్ ఈస్ ద రూల్? ఎఫ్ ఎంప్లాయిస్ ఐడి. సో ఎఫ్ ని ఐడితో రీప్లేస్ చేయండి. ఐడి ఇక్కడ సేమ్ కాంబినేషన్ ఐడి. మళ్ళీ ఐడి కామా ఐడి వచ్చింది కాబట్టి పాప్ ఐడి. సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ ఐడి రిమూవ్ అవుతుంది, ఇక్కడ ఐడి రిమూవ్ చేయండి.
ఇన్పుట్ స్ట్రింగ్ లో డాలర్ ఒకటే మిగిలిందండి మనకి, అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసాము డాలర్ మీద. ఇప్పుడు టీ డాష్ కామా డాలర్, ఇక్కడేమో టీ డాష్ ఉంది, ఇక్కడ డాలర్ ఉందండి. గో టు టేబుల్, టీ డాష్ కామా డాలర్ ఏముంది మనకి, టీ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్ ఉందండి. టీ డాష్ కామా డాలర్ వచ్చేసి టీ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్, ఎంప్లాయిస్ ఎప్సిలాన్ కాబట్టి సింపుల్ గా టీ డాష్ ని ఎవరితో రీప్లేస్ చేయాలి, ఎవరితో రీప్లేస్ చేయము, సింపుల్లీ వి రిమూవ్ టీ డాష్. టీ డాష్ ఈజ్ రిమూవ్డ్. ఇక్కడ ఇంకా డాలర్ అలాగే ఉంది. మళ్ళీ ఈ డాష్ కామా డాలర్, ఈ డాష్ కామా డాలర్ ఏమొస్తుందండి మనకి, ఈ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్. ఇక్కడ కూడా ఏమొచ్చింది, ఈ డాష్ ఎంప్లాయిస్ ఎప్సిలాన్. సో ఈ డాష్ విల్ బి రీప్లేస్డ్ విత్ నథింగ్, దాన్ని ఎవరితో రీప్లేస్ చేయం, ఎంటీ. ఈ డాష్ విల్ బి రిమూవ్డ్. Now finally combination is dollar comma dollar. Our final combination has came dollar comma dollar. What is the combination of dollar comma dollar? Oh sorry, దీని టేబుల్ అవసరం లేదు. Dollar comma dollar indicates success and stop the process. That means the given input string is successfully parsed from the given grammar. This is the total process what is going on. ఇలా మన చివరిలో సక్సెస్ వచ్చింది అనుకోండి, it is successfully the input string is derived from the given grammar. ఎక్కడైనా సింటాక్స్ ఎర్రర్ వస్తే the input string cannot be derived from the given grammar. మధ్యలో ఎర్రర్ వస్తేనేమో that input string cannot be derived. సక్సెస్ వస్తేనేమో the input can be successfully derived from the given grammar. ఎవరికైనా డౌట్ ఉందండి, ప్రాసెస్ కన్ఫ్యూజన్ గా కానీ డౌట్ఫుల్ గా ఉందా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ప్రాసెస్? మనం ప్రాబ్లం చేసాము. నో యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ఎంటైర్ ప్రాసెస్ లో? అయితే వీటికి మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ అండి, ఒక 2, 3, 4 ఎగ్జాంపుల్స్ చేస్తే గానీ క్లారిటీ రాదు. బాగా క్లారిటీ విన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది, కానీ మళ్ళీ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా అంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్స్. మీకు ఇది క్లియర్ అయితే నేను హోంవర్క్ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. వీ విల్ మీరు ట్రై చేస్తారు ఇవాళ రేపు. వీ విల్ డూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే బోనా, ఓకే సురేంద్ర. వాట్ అబౌట్ నర్మదా, యువర్ స్టేటస్? వాట్ అబౌట్ దిస్ ప్రాసెస్? థర్డ్ స్టెప్ క్లియర్ అండి, పార్సింగ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్. రంగా, యూ హ్యావ్ టు గివ్ రిప్లై. వాట్ అబౌట్ యువర్ స్టేటస్? Gayatri, Govardhan, you are always silent. Lakshmi, you have to reply. Nikita, ఎవరో my PC, ఎవరో I don't know. Bhavani, Nikita, you have to reply my PC. I don't know who is this person. Ramesh, Shweta, you have to reply. Shalini, Satish. What is your status? Whether you are still in confusion state or is it okay? Okay, Rangaswamy clear, Lakshmi clear, Narmada clear, Gayatri okay, Nikita okay. Okay, now if it is okay, I will give you the example problems. You have to do that one. Okay, and I will give you some example problems. For that you have to construct the parsing table and you have to try to derive the input string. ఆ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చేసే ముందు ఇదే ఎగ్జాంపుల్ కి ఇంకొక స్ట్రింగ్ ఇస్తా చేయండి. ట్రై అనదర్ స్ట్రింగ్ ఫర్ దిస్ వన్. దీనికి ఇంకో స్ట్రింగ్ ఇస్తాను నేను. నోట్ డౌన్ దట్ వన్. ఐడి ప్లస్ ఐడి మైనస్ ఐడి. నేను ఇచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ ఇదండి. ఐడి ప్లస్ ఐడి మైనస్ ఐడి. మీకు చూడగానే అర్థమైంది గ్రామర్ లో మైనస్ లేదు. సో ఖచ్చితంగా ఏం రావాలి మనకి ఇది ఇక్కడ?
ఇదే పార్సింగ్ టేబుల్ కి ఇన్పుట్ మార్చానండి. ఇందాక వాడిచ్చిన ఇన్పుట్ లో స్టార్ బదులు మైనస్ పెట్టాను. సింటాక్స్ ఎర్రర్ రావాలి, ఎందుకంటే మనకు క్లీన్ గా తెలుసు గ్రామర్ లో మైనస్ సింబలే లేదు. సో ఆ గ్రామర్ ప్రకారం ఈ రూల్ ఈ ఇన్పుట్ అది యాక్సెప్ట్ చేయదు. అకార్డింగ్ టు దట్ గ్రామర్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, మీకు మిడిల్ లోనే ఎక్కడో ఒక చోట కొంత టైంకి సింటాక్స్ ఎర్రర్ వచ్చిందండి, మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఏ కామో క్యాపిటల్ బి వస్తే ఎర్రర్, ఎందుకంటే ఆ ఎంట్రీ లేదు మన దగ్గర. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడో ఒక చోట వచ్చింది, యూ విల్ గెట్ సింటాక్స్ ఎర్రర్. యాక్షన్ లో సింటాక్స్ ఎర్రర్ రాస్తారు. సిన్స్ వి గాట్ సింటాక్స్ ఎర్రర్ వి స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ ఆపేస్తామండి, ఇంకా రిమైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ జనరేట్ ద సింటాక్స్ ఎర్రర్. క్లియర్ అండి? నౌ ఇది ట్రై చేయండి. అలాగే మీన్ వైల్ ఐ విల్ గివ్ సమ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్, కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ చెప్తానండి, నోట్ దెమ్. I will give you some homework problems. Note down this grammar. ఈ గ్రామర్ నోట్ రాసుకుంటున్నారండి. నోట్ డౌన్ దిస్ గ్రామర్ అండ్ the input string for this grammar is two input strings we have. One input string is b comma a, the other input string is a comma b. సరే ఒకటి చేయండి చాలా, ముందు ప్రాక్టీస్, తర్వాత రెండోది చూద్దాం. వాడండి ఇచ్చిన. ఓకే, ఫర్ దిస్ ప్రాబ్లమ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ is ba. Apply LL1 parser for the given grammar and try to derive the input string ba. నోట్ ఇట్ డౌన్. ఈ గ్రామర్ నాకు బిఏ డెరైవ్ చేయాలండి. దీనికి ఆల్రెడీ మీ దగ్గర ఫస్ట్ ఫాలో ఉండే ఉంటాయి, ఐ థింక్ సో. నోట్ చేస్తున్నారండి? ఇది కొంచెం స్పీడ్ గా, టైం అయిపోతుందండి. ఓన్లీ 1 minute ఉంది మనకు టైం ఇంకా. ఓకే, నోట్ డౌన్ దిస్ గ్రామర్. ఈ గ్రామర్ కూడా నోట్ చేసుకోండి. For this grammar, the input string is this one. The input string is this one.